హాయ్ హలో అండి, మరి కొత్తలోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చర్చికి వెళ్తున్నామండి ఈవినింగ్. ఎందుకంటే మా పాస్టర్ గారి 50th బర్త్డే అనమాట. చాలా బాగా జరుపుతున్నారు. ఆ వేడుకలన్నీ కూడా ఇలాగలో చూద్దరు పదండి. సావుకులైన రంగరాజు గారిని, గ్లోరీని మరి యొక్క బెంగళూరు మహాపట్నంలో పరిచర్య చేస్తున్నారంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మరి అడుగులు వేస్తూ ప్రభు కొరకు జీవించడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. ఇదంతా కూడా మరి మా బలము, మా శక్తి కాదు, కానీ దేవుని యొక్క మహాకృప అయినది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు రాబోయే దినాల్లో ఇప్పుడు చేసిన పరిచర్య కంటే అధికమైన పరిచర్య చేయడానికి, అట్లాగే అనేక దేశాల్లో బలంగా వాడబట్టడానికి, నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తన దాసుని దేవుడు ఎంతగానో బలంగా వాడుకున్నారు. మీ అందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. దీనికంటే 25 సంవత్సరాలు ఈ పరిచర్యలో వాడుకున్న దానికంటే అధికంగా దేవుడు వాడుకోవాలని నేను కోరుకుంటూ, మరి నూతన సంవత్సరం నూతన బలము, నూతన శక్తి, నూతన అభిషేకం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గన్నవరంలోను విజయవాడలో పరిచర్య సంఘాల తరపున వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అభినందిస్తూ, దేవుడు మిమ్మల్ని ఇంకా మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నడిపిస్తారు. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాదయ, దేవుని గొప్ప కృప ఈ విధమైన సంతోషదాయకమైన ఈ సమయంలో మనమందరము చేరి ఘనమైన నామమును ఆరాధించి దేవుడు రంగరాజు గారి పట్ల చేసిన గొప్ప కార్యాలను, ఆయన పట్ల కలిగిన తలంపులను, ఆయన యొక్క సంకల్పాన్ని ఈ విధంగా రుజువు చేసుకుంటూ నడిపిస్తున్నందుకై దేవుని నామానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండి ఉంది. నేనేదో దుఃఖంలో ఉన్నాను అనుకోవద్దు. చాలా సంతోషంగా, ఆనందంగా నేను ఉన్నాను. నా కుమారుడు నిజంగా దేవుని పనిలో ఇలా వాడబడతాడని మాకు తెలియదు. ఆయనకు సేవకు సమర్పించాలన్న ఉద్దేశం కూడా మాకు తెలియదు. నాకు 15 సంవత్సరాలు, నా భర్తకి 22 సంవత్సరాలు. ఆయన పుట్టి 15 సంవత్సరాలకి పుట్టి మరి ఆయన 6 నెలల్లో చనిపోయే పరిస్థితుల్లో నా భర్త ప్రభువుకు సమర్పించుకున్నారు. దేవా, ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకే సమర్పిస్తాను. ఆయన ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా మా పని కొరకు మేము ఆయన్ని వాడుకోము, నీ పనికే మేము అప్పగిస్తామని దేవునికి మేము మనవి చేసుకున్నాం. మాకు తెలిసి తెలియని దినాల్లో అలాగే దేవుడు ఆయన కృప చొప్పున ఆయన చిన్నతనము నుండి కూడా అలాగే కాపాడుతూ నడిపిస్తూ వచ్చారు.
మేము కూడా ఒక మంచి సేవకుని మరి సేవలో ఆ సంఘములో ఎదుగుచు చిన్నప్పటి నుండి ఆ బిడ్డను దేవుని మహాదయలో పెంచడానికి, దేవుని వాక్యాన్ని తెలియచేస్తూ దేవుని మార్గాలు అవలంబించి ముందుకు నడవటానికి ఎంతో కృషి చేశాం. మా కృషి కంటే దేవుని ఏర్పాటు ఎంతో గొప్పది, ఆయన సంకల్పం ఎంతో గొప్పది. ఆయన చేస్తున్న పరిచర్య చాలామంది వింటా ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థన అంటారు. కాదు, దేవుని ఏర్పాటు అని చెప్తాను నేను. మనుషులంగా మనం చేస్తాం, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. కానీ ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఆయన బిడ్డ పట్ల ఈ విధంగా నెరవేరుతుందని నేను దేవునికి ప్రతి క్షణం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. నిజంగా ఆయనకు ఒక మంచి భార్యను మరి మంచి బిడ్డలనిచ్చి ఈ సేవని ఈ విధంగా వాడుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపారు. మరి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, మరి ఈ స్థలాలకు వచ్చినాక కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి ఎన్నో రీతిలుగా ప్రార్థన ద్వారా, దేవుని మాట ద్వారా, ఆ దేవుడిచ్చిన తనకిచ్చిన ధైర్యంతో ముందుకు కొనసాగటానికి, ఈ విధమైన రూపంలో అందరము కలిసి ఈ విధంగా ఆరాధించి ఘనపరచటానికి మరి దేవుడు చూపిన కృపేనని దేవుని నామాన్ని బట్టి నేను ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I'm very happy to invite Reverend Ernest Paul garu to come forward. Sir, మెసేజ్ ముందు ఒక వీడియో ప్లే చేయబడుతుంది. పాస్టర్ గారికి మరి విశేష తెలియపరిచిన వీడియో, దాన్ని మనందరం కూడా ఒకసారి వాచ్ చేస్తాం. దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడి దైవవాక్య ప్రబోధం ద్వారా లక్షలాది మందిని పరలోక మార్గంలో నడిపిస్తూ మంచి ప్రసంగికునిగా, ఆత్మీయ తండ్రిగా, ఆత్మల కాపరిగా దేవుని రాజ్య వ్యాప్తిలో అలుపెరగక శ్రమిస్తున్న నా ప్రియ అభిమాన అన్నయ్య రెవరెండ్ డాక్టర్ రంగరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా వింటున్న ప్రజలకు మేలు కలిగేటట్టుగా ప్రకటించడంలో మీరు నిష్ణాతులు. గంభీరమైన రూపం, దానికి తగిన స్వరం, వాక్యాన్ని ప్రజల హృదయాల్లోకి చూపించడంలో, వారిని ఒప్పించడంలో ప్రత్యేకమైన మీ శైలి, అది మీ ఒక్కరికే సొంతం. నేను ఎక్కువగా ఇష్టపడే కొద్దిమంది ప్రసంగికుల్లో మీరొకరు. మీరు నా మీద చూపించే నిష్కల్మషమైన ప్రేమ, మీరిచ్చే ప్రోత్సాహం మరిచిపోలేనిది. ఈ దినాల్లో వింటున్న చాలా ప్రసంగాల్లో అవసరమైన వాక్యం తక్కువగా, ప్రజలను ఆకట్టుకునే ఇతరత్ర అంశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీ సందేశాలు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉండి ఒక అంశాన్ని ప్రజలకు సంపూర్ణంగా వివరించి అవసరమైన వాటిని నేర్పిస్తారు. మీ సందేశాలు దొరికిన కంటెంట్తో నేను రాసిన చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది, కనులు తెరువమయ్య నీ క్రియలు చూసినట్లు, బయలుపరచుకుంటే అర్థం ఒకటేట్లు అనే పాటలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దీర్ఘాయువు, శ్రేష్టమైన ఆరోగ్యం, రెట్టింపు అభిషేకంతో మరెన్నో సంవత్సరాలు దేవుడిచ్చిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని, మీ తలాంతుల ద్వారా ఇంకా అనేక మందికి దీవెన కలిగించాలని, దేవుని కృప మీ పైన అధికంగా ఉండాలని, మీతో కలిసి అనేక వేదికల మీద నేను కూడా ప్రభువు పని చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సంగీతమయ జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ బర్త్డే అండ్ ఎ గ్లోరియస్ ఇయర్ అహెడ్. God bless you, Anna. Praise the Lord, brother. Many happy returns of the day. Welcome to the 50s club. I can't believe you are already 50. 2011 లో మొట్టమొదటిసారిగా మన పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు you have been an inspiration to many, brother. I really thank the Lord for you. 2011 లో పరిచయం అయినప్పుడు మీరు చిన్న పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చారు.
అప్పటి నుండి మీ కమిట్మెంట్ ప్రభు కొరకు మీరు కలిగిన త్యాగపూరితమైన పరిచర్య నిజంగా గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఆ టైంలో మీరు కరాటే గురించి మాట్లాడేవారు. ఇప్పుడు కూడా మీకు అదే విగర్, అదే జీల్, అదే స్ట్రెంగ్త్ ఉంది అని నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని దేవుని యొక్క మాట చెప్తుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము నిజముగా మీ వెంట అన్ని రోజులు కూడా రావాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు ఇస్తున్న ఒక చిన్న వాగ్దానం, ఐ మేక్ యూ యాజ్ ఎ షార్ప్ థ్రెషింగ్ టూల్ అని. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని మార్చి ఇంకను అనేక మందిని మీ ద్వారా తన రాజ్యంలోకి చేర్చుకున్నాను గాక. మంచి ఆరోగ్యంతో మీరు వర్తిల్లాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాము. సిస్టర్ గారికి, పిల్లలకి వందనాలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అగైన్ వెల్కమ్ టు ద 50s క్లబ్. Brother, many happy returns of the day, brother. God bless you, brother. Past 50 years కంటే ఇంకా అధికముగా దేవుడు he make you a sharp threshing tool and many may come into his kingdom through you, brother. God bless you. God bless you, brother. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ నుంచి పాస్టర్ సురేష్. 50వ జన్మదినము జరుపుకుంటున్నటువంటి దైవజనులు రంగరాజు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని ఉన్నతమైన కృప మీ మీద కుమ్మరించబడ్డాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేశ విదేశాలలో ఎంతో మందికి ఆశీర్వాదకరంగా వాడబడ్డాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఇక ముందుకు కూడా మీరు దావీదు వలె ధైర్య సాహసములు కలిగి, యాకోబు వలె పోరాడి గెలిచే మనస్తత్వం కలిగి ముందుకు కొనసాగాలని యెషయా గ్రంథము 49:3 ప్రకారం మరి ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అనే వాక్యము మీలో మరింతగా నెరవేర్చబడి దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటూ న్యూ జెరూసలేం చర్చ్ బెంగళూరు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రంగరాజు గారు 50th బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి సందర్భంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నుండి, జీవనది టెలివిజన్ పరిచర్య నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దైవజనులు డాక్టర్ రంగరాజు గారికి సహాయపడుతూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి సంఘ సభ్యులందరికీ మరియు దైవజనుని ఒక ప్రవక్తగా చూచి తన మాటలకు ఏమాత్రం అవిధేయత లేకుండా విధేయత కలిగి నడుస్తున్నటువంటి సంఘం అంతటికి ఈ సమయంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. సో ట్రాన్స్ఫర్ పడుతుంది, ఓకేనా? రైట్, ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. We want to thank and praise God for this wonderful opportunity. ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. I will say that he is like my son. మరి ఈయన నా కుమారుడు లాంటివాడు. Because I am 71, he is only 50. So I would say that he is my son. మరి నేను ఖచ్చితంగా చెప్తాను, ఈయన నా కుమారుడు. Because I have 3 daughters but no son, so he is my నాకు son. 3 కుమార్తెలు ఉన్నారు కానీ కుమారుడు లేడు, కాబట్టి ఈయనే నా కుమారుడు. We want to thank and praise God at this time. ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And first of all, I would like to wish Pastor Garu many happy returns of the day on behalf of our church, FMTC, Free Methodist Telugu Church. ఫ్రీ మెథడిస్ట్ తెలుగు చర్చ్ నుండి పాస్టర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. For the past 10 years, more than 10 years, more than 10 years, every year, Pastor comes to us. మరి అమెరికా దేశానికి పాస్టర్ గారు దాదాపు 10 సంవత్సరాలకు పై నుంచే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. In the month of August, every August he is in United States. మరి అమెరికా దేశంలో ప్రతి ఆగస్టులో జరిగేటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కి పాస్టర్ గారు వస్తారు. And I want to thank the church for sending him. మరి మీరు మీ పాస్టర్ గారిని పంపిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. Thank you very much. ఏమిటి వెల్కమ్ అని చెప్పాలి.
celebrating his 50th birthday. పాస్టర్ గారు 50th బర్త్డే 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. In the Bible, number is very, very important. బైబిల్ గ్రంథంలో నంబర్ అనేది చాలా, సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యం. So if you see, every number has a meaning. ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంది. And every number tells you something what God wants to do in your life. దేవుడు మీ జీవితంలో ఏమై ఉండాలి అనేది ప్రతి సంఖ్య తెలియజేస్తుంది. So 50 years. 50 సంవత్సరాలు. What is 50 years? 50 సంవత్సరాలు అంటే ఏమిటి? In the Bible, 50 years is very important. బైబిల్ గ్రంథంలో 50 అనేది చాలా ప్రాముఖ్యత కలది. It is called the year of Jubilee. అక్కడ మనం చూస్తాం జూబ్లీ ఇయర్ అని చెప్పి దాన్ని మనం పిలుస్తాం. The year of సునాద సంవత్సరం అంటారు దాన్ని. Which is also known as year of liberty. అది స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటిది. Year of release. ఒక స్వాతంత్ర్యము, విడుదల అనే సంబంధానికి సంబంధించినటువంటి సంఖ్య 50. Jubilee is happiness and rejoice. సంతోష ఆనందాలకు సంబంధించినటువంటి సంఖ్య. The reason, ఉద్దేశం ఏమిటంటే whatever person has lost in his life, ఒక వ్యక్తి తన జీవితంలో ఏమి కోల్పోయాడో God is going to give that on that year. మరి ఈ సంవత్సరంలో వ్యక్తి ఏమైతే కోల్పోయాడో తిరిగి దేవుడు దాన్ని అనుగ్రహించే సంవత్సరమే 50వ సంవత్సరం అని. Amen. Amen. The year of Jubilee means rejoicing in the Lord for the reason what we have lost in our life, we are going to get back again. దేవుడు మనకు తిరిగి అనుగ్రహిస్తున్న ప్రతి దాని విషయంలో సంతోషించేటువంటి సంవత్సరమే ఈ సునాద సంవత్సరం. Amen. Amen. And the second thing is Jubilee, year of Jubilee is the first thing what we have to do is worshiping God. ఈ యొక్క జూబ్లీలో మనం చేయవలసింది ఏమిటంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. We worship and follow a God who brings freedom, life and freedom from life, death and resurrection. మరి ప్రత్యేకంగా దేన్ని బట్టి మనం ఆరాధించాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, బరియల్ అండ్ పునరుత్థాన స్థితిని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. Because Jesus is going to give us liberty of releasing from sin and restoration. ప్రతి విధమైన పాపము నుంచి, పాపం యొక్క ప్రభావం నుండి ప్రభువు మనకి విడుదలను ప్రసాదించాడు కాబట్టి. So we want to thank and praise God for the year of Jubilee. రక్షించువాడను నేనే. Amen. Amen. That is the promise of God. That is the promise of God. He is going to take care. ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం దేవుడే మన విషయంలో బాధ్యత వహిస్తారు. Now the meaning of that verse is not only 50 years. ఆ అర్థం ఏమిటంటే 50 సంవత్సరాల వరకు అని కాదు. When you become 100 also. 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయనే మనం చూసుకుంటాడు. Because Abraham said, I am 99, what can you give me, Lord? మరి అబ్రహాం అన్నాడు 99 వచ్చేసరికి ప్రభువా ఏమి ఇస్తావులే నాయన, ఉన్నోడితో సరిపెట్టుకుందాం. ఎందుకంటే ఆ మహిమ ముఖం మీద ప్రకాశించాలని ఉంది. ప్రస్తుతానికి పక్కన అన్ని రకాలుగా ప్రకాశిస్తుందట, కానీ దేవుని మహిమ నా ముఖంలో ప్రకాశించునుగా. And not only that, అది మాత్రమే కాదు, the presence of God shall go before you. దేవుని యొక్క బలమైన సన్నిధి దైవ సేవకునితో ఉండునుగాక. And he will never leave you nor forsake you. ఆయన విడిచిపెట్టడు, ఎన్నటికీ కూడా ఆయన. Be of good courage and do not be dismayed. ఏ విధమైన అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. So praise the Lord. This is the year of Jubilee. మరి ఇది సునాద సంవత్సర. Because you honor God, there's a long life and long years. మరి దేవుణ్ణి గౌరవిస్తున్నారు కాబట్టి దీర్ఘాయుష్యం దేవుడు అనుగ్రహిస్తాడు. When you're showing your gratitude to God, you become a blessing. మరి దేవునికి కృతజ్ఞులుగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది జ్ఞానులు వచ్చినట్టు వచ్చారంట. బంగారం పెట్టిలో ఏముందో తర్వాత సంగతి, ముందు పెట్టి మాత్రం బాగుంది. థ్యాంక్ యూ సార్. కలుసుకున్నాను. మరి ఈ ప్రాంతంలో ఈ చర్చిని ఎస్టాబ్లిష్ చేసి ఈ విధంగా పరిచయం చేయడం చాలా సంతోషం. Greetings to Pastor Ernest Paul also. మరి పాస్టర్ ఎర్నస్ట్ పాల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. What an amazing message we heard this evening. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ సాయంత్రం మనం విన్నాం. Probably it is the first time I am hearing such a wonderful heart touching message
about Jubilee. మరి జూబిలీ గురించి హృదయాన్ని తాకినటువంటి సందేశాన్ని నేను మొట్టమొదటిగా విన్నాను. Oh, dear doctor, I have been really blessed. మరి చాలా ఆశీర్వదించబడ్డారు పాస్టర్ గారు. I am so privileged to be here this evening. ఈ సాయంత్రం ఇక్కడ ఉండడం నాకు చాలా ధన్యకరం. Every time I pass through this, this road, I always look on this church. మరి ఈ యొక్క రోడ్ మీద నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు ఈ చర్చిని చూస్తాను. It is the first time I got a chance to come inside this beautiful building. మరి మొట్టమొదటిగా నేను ఈ చర్చి చూస్తూ వెళ్ళే వారికి ఇప్పుడు లోనకు రావడానికి మొదటి అవకాశం నాకు దొరికింది. Once I came in, I could see what God has done in this place. మరి దీనిని చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడు అనే విషయాలు నేను అర్థం చేసుకున్నాను. This evening I am the first person came to this meeting. అయితే మీ అందరికంటే ఈ మీటింగ్ కి నేనే ఫస్ట్ వచ్చాను. When I saw a lot of empty chairs here, I was wondering what is going to happen. మరి నేను వచ్చినప్పుడు అన్ని ఖాళీ చైర్లు కనబడినాయి, ఏంట్రా బాబు పరిస్థితి అన్నట్టు అనుకున్నాను. Within minutes every chair is filled. మరి కొద్ది నిమిషాల్లోనే చైర్లన్నీ కూడా నిండిపోయినాయి. Praise the Lord. Hallelujah. Hallelujah. I want to brief my message to few minutes. కొద్ది నిమిషాల్లో నా యొక్క సంక్షిప్తమైనటువంటి సందేశాన్ని ఇస్తాను. For today's meditation I want to read two passages. First is 2 Corinthians 3:1-3. 2వ కొరింథీ 3వ అధ్యాయం 1 నుంచి 2 వరకు మొదలు చదువుతాను. You can read it in తెలుగులో చదవగలను సార్. మమ్మను మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతగోని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. The second passage is Hebrews 13:17. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Paul says that must remember that you are the result of the ministry of a pastor, an evangelist, a missionary. ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు సమర్పణ యొక్క ప్రతిఫలంగా మీరు కలిగిన వారు, అది మా ప్రయాసం ద్వారా. It is written in your heart not with ink but by the Spirit of God. మీ హృదయాలలో ఈ యొక్క వాక్యం లేక ఇంక్ ద్వారా లేకపోతే సిరా ద్వారా కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా రాయబడింది. In the second passage we have seen that 2వ అధ్యాయంలో మనం చూస్తాం, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, it is a commendation about the commendation about the ministers of God. And it says that have confidence in your leaders. మీకు మాదిరిగా ఉన్నటువంటి, మీ మీద అధికారులుగా ఉన్నటువంటి మీ యొక్క కాపరుల విషయంలో మీరు చూపాల్సిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. Submit to their authority. వారి అధికారానికి మీరు లోబడి ఉండండి. Because they keep watch over you as those who must give an account. వారు దేవునికి మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారని మిమ్మల్ని వారు దోస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. Do this so that their work will be a joy, not a burden, for that would be of no benefit of you. మరి వారు మీ విషయంలో కష్టంతోనో భారంతోనో కాకుండా సంతోషంతో, ఆనందంతో, నమ్మకంతో పనిచేయగలిగిన వారుగా మీరు వారిని ఉంచాలి. When you walk through the fire, you will not be burned. అగ్నిలో ప్రయాణం చేసినా అవి నిన్ను కాల్చజాలవు. The flames will not set you ablaze. ఆ యొక్క మంటలు ఏమాత్రం నిన్ను దహించవు. Because God is with you, man of God. దేవుడు తన దైవజనుడితో ఉన్నాడని నేను దీవిస్తున్నాను. Let us pray. ప్రార్థన చేద్దాం. Father in heaven, we thank you for this wonderful church. మరి మనకి 9:30 అయింది, సమయం అయింది కాబట్టి ఒక్క గ్రీటింగ్ మనం దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని చెప్పారు నాకు. ఒకసారి విని మనం ప్రార్థనతో ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని మనం ముగించుకుందాం.
కొన్ని గ్రీటింగ్స్ ఉన్నట్టున్నాయి, నాకైతే తెలియదు, కానీ మనకు సమయం అయిపోయింది కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన 50 సంవత్సరాలుగా దేవుడు మిమ్మల్ని బహుగా కాపాడి అద్భుతమైనటువంటి పరిచర్యను ఇచ్చి శ్రేష్టమైన కుటుంబాన్ని అనుగ్రహించి అన్ని రీతులుగా దేవుడు మిమ్మల్ని దీవించాడు, దీవిస్తూనే ఉన్నాడు, ఇంకా దీవిస్తాడు. అందును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. సేవకులు చాలా మంది ఉన్నప్పటికీ నమ్మకంగా సేవ చేసేవాళ్ళు, నమ్మదగిన సేవకులు, అదే సమయంలో వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులు కరువు అవుతున్న ఈ రోజుల్లో దేవునికి మీరు దొరకడం నిజంగా అది దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. తెలుగు ప్రజలకు మీరు భాగ్యం. అతి భాగ్యవంతమైన సేవ చేస్తున్న మిమ్మలను దేవుడు మరింతగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకున్నటువంటి బహు తక్కువ స్నేహితుల్లో మీరు కూడా ఒకరు అని చెప్పడానికి బహుగా సంతోషిస్తున్నాను. ఈ స్నేహాన్ని దేవుడు అనుగ్రహించాడు. తుది శ్వాస వరకు ఈ స్నేహాన్ని దేవుడు కొనసాగిస్తాడని విశ్వసిస్తున్నాను. అదే సమయంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే కొన్నిసార్లు నాకు అసూయ అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే రోజు రోజుకి నా వయసు మీద పడతా ఉంది, మీరేమో యంగ్ అవుతూ ఉన్నారు. ఆ మధ్య ఎవరో నన్ను చూసి వాళ్ళ అబ్బాయికి పరిచయం చేస్తూ ఉంది, అదిగోదో తాతయ్య అని చెప్పేసి. అది నేను విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీరు చూస్తేనేమో యంగ్ అవుతున్నారు, నేను చూస్తేనేమో తాతయ్య అవుతున్నానని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఇలాగే యంగ్గా, ఇలాగే అద్భుతమైన ఆరోగ్యము, అలాగే ఆత్మీయ బలము మీరు కలిగి వర్ధిల్లాలని, మీరు చేసే సేవ అంతా కూడా ఫలభరితం కావాలని, అలాగే రాబోయే రోజుల్లో మీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదిగి అద్భుతమైన పరిచర్య చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుడు మిమ్మును బహుగా దీవించి దీవెనకరముగా ఇంకనూ మార్చును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి నా మాటలు ఆదివారం నేను ఏం మాట్లాడానో, దిస్ ఇస్ నాట్ ఏ సెలబ్రేషన్, దిస్ ఇస్ ఏ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఇది సెలబ్రేట్ చేసుకునేటువంటి సెలబ్రేషన్ కాదు, ఇది దేవునికి కృతజ్ఞతను తెలియజేసేటువంటి రోజు అని నేను చెప్పాను. ఎందుకు కృతజ్ఞత అంటే ఒక వాక్యాన్ని నేను చదువుతాను. 1 Corinthians chapter 15 verse 57 and 58. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని అశక్తులునై ఉండుడి. 2 మాటలు ఈ సందర్భంలో నేను మాట్లాడాలి. కారణం ఏమిటంటే, నాకు దీన్ని కృతజ్ఞతతో ముగించాలి అనేది నా ఆశ. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, మన ప్రభువును బట్టి మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడు అన్నాడు. 50 సంవత్సరాలు నా జీవితంలో నేను ముగించుకోవడం, ఈ 50 సంవత్సరాలలో నేను ప్రయాణించినటువంటి నా ప్రయాణం ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అనే పరిస్థితులు నా జీవితంలో ఎదురైనాయి. మరి వాటిని ప్రభువును బట్టి జయించానా లేదా చెప్పండి ఒకసారి. ఒక మాట చెప్తాను, అమ్మ ఇక్కడే ఉంది. డెలివరీ టైంలో 7 చుట్లు పేగు మెడక వేసుకొని నేను పుట్టానట. ఆల్మోస్ట్ చచ్చిపోయిన పరిస్థితి. పక్కన పడేస్తే చీమలు కూడా పీకేసుకున్నాయి. ఈ పక్కన ఆ 2 మచ్చలు ఉంటాయి, ముఖం మీద ఉంటాయి 2 మచ్చలు. ఎప్పుడో వెళ్ళిపోవాల్సినవి, కానీ అద్దంలో మొహం కనబడుతుందని రిమైండ్ చేయడానికి. ఖచ్చితంగా అప్పుడు చచ్చిపోవాల్సిన పరిస్థితి. దానికి 3 రోజుల ముందే ఒక పావురం ఇంట్లోకి వచ్చి, తెల్లటి పావురం, ఏమి నీళ్లు తాగదు, మేత తిందట. పావురం అలాగే ఉంది. మా అమ్మ అప్పటికెంత, ఆమెకి 15 సంవత్సరాలు. నాకంటే మా అమ్మకు 15 సంవత్సరాలు పెద్దది, అంతే, పెద్ద ఎక్కువేం కాదు. ఆమెకు 15 సంవత్సరాలు. అప్పుడు డెలివరీలో ఆ కష్టం వచ్చినప్పుడు చచ్చిపోయాడు అనుకున్న పరిస్థితిలో నేను అంటాను, పరిశుద్ధాత్మే పావురాకారంలో అక్కడుండి నా ప్రాణం పోకుండా నా ప్రశిపాయంలో ఆయన నన్ను కాపాడుకున్నాడు. అది మొదటిది. రెండవది, అదే కాజలో మా అమ్మ వాళ్ళ పల్లెటూరులో నేను ప్రతి సంవత్సరం
మచిలీపట్నం నుంచి అక్కడికి హాలిడేస్కి వెళ్ళేవాడు. నాకు ఈ గొర్రెలు, మేకలు, చేపలు, పక్షులు ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఎవడో వెళ్తుంటే వాడికి 2 గేదెలు ఉంటారే, నేను ఒక గేదెని వెనకాల వస్తానని చెప్పి వెళ్ళా. అది చెరువు దగ్గరికి వెళ్ళింది. అది చెరువులోకి వెళ్ళిన తర్వాత చెరువులో అది ఈత కొడుతుందని నాకు తెలియదు. నేను పెరిగింది పట్టణంలో కాబట్టి అది ఈత కొడుతుందని నాకు తెలియదు. నాకు అప్పగించబడినటువంటి గేదెని నేను కాపాడాలని గబక్కని ఎగిరి అందుట్లో దూకాను. అది చూస్తే నాకంటే 6 అడుగుల పైన ఉన్నటువంటి ఒక గొయ్యి, ఫుల్ వాటర్. దానిలోకి మునిగిపోయాను. ఎవ్వరు నా దగ్గర లేరు, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అందులో చిన్నప్పటి నుంచి కాస్త యాక్టివ్గా ఉండేవాడిని కాబట్టి ఆ కాళ్ళతో కింద తన్ని మళ్ళీ పైకి లెగిసి గాలి పీల్చుకుని మళ్ళీ మునిగిపోతున్నాను. అట్లా దాదాపు 20 నిమిషాలు ఆ వయసు, మోస్ట్లీ అప్పుడు 12 సంవత్సరాలు అనుకుంటాను, అంతేనా, 12 years. ఎవ్వరు లేరు చుట్టూ. ఇక నాకు ఫేస్ బ్లాంక్ అయిపోయింది, ఆక్సిజన్ అందట్లేదు. అప్పుడు వరకు యాక్టివేషన్ చేశాను కాబట్టి అప్పుడు వరకైనా సర్వైవ్ అయ్యాను. ఎవరో ఒక వ్యక్తి దూరం నుంచి చూసి ఇతను ఆడుకుంటున్నాడా లేకపోతే మునిగిపోతున్నాడా అని చూసి నా ఫేస్ చూసి గుర్తుపట్టి ఇతను మచిలీపట్నం వ్యక్తి కదా అని గబగబా ఈతేసుకుంటూ వచ్చి నన్ను బయటికి లాక్కొచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కానీ లేట్ అయితే నా ప్రాణం అదే గుండంలో కలిసిపోయింది. చెప్పండి, నా దేవుడు నాకు విజయం ఇచ్చాడా లేదా? ఈ 50 సంవత్సరాల దగ్గరికి నేను వచ్చానంటే ఊరికే వచ్చేలేదు. నేను కనుమరుగైపోయే రోజులు నా జీవితంలో ఉన్నాయి. కనుమరుగైపోయే జీవితం నా జీవితంలో ఉంది. 1990 తుఫాన్, సముద్రం ఇంటి మీద నుంచి అలలు వెళ్ళిపోయినాయి. నేను, మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఒక ఇంట్లో ఉన్నాం. సముద్రం ఇంటి మీద నుంచి వెళ్ళిపోయింది. మొత్తం తలుపులు పగిలిపోయినాయి. ఇంట్లో నుంచి అన్ని సామాన్లన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి. అదే విధంగా ఒకసారి అల లోనకు తగిలి స్లాబ్కి తగిలి కింద పడుతూ మేము సన్సైడ్ మీద ఉన్నాం. అలాగాని బయటకు వస్తే ఆ సముద్రంలో చాలా మంది చచ్చిపోయారు. కనుక ప్రార్థన చేశాను. నన్ను చిన్నప్పుడు చచ్చిపోతుంటే నీకు సమర్పించారట, అది మర్చిపోయాను. 6 నెలలప్పుడు అమ్మ చెప్పినట్టుగా అది ఇంకొక సంఘటన, ఆల్మోస్ట్ డెడ్. ఆ పరిస్థితుల్లోనే నన్ను దేవునికి సమర్పించారు. అది 2వది. ఇది 3వది. ఇది ఇప్పుడు చెప్పేది 4వది. ఈ 4వ 1990లో కూడా ఖచ్చితంగా చచ్చిపోతామని అనుకున్నాను. కానీ ఒక మాట అన్నాను, ప్రభువా, బ్రతికితే నువ్వు బ్రతికిస్తే మా అమ్మ, మా నాన్న నన్ను నీ సేవకు సమర్పించారని చెప్పారు. ఖచ్చితంగా ఆ సేవ చేస్తా, నా ప్రాణాన్ని నాకు ఇవ్వని చెప్పాను. అక్కడి నుంచి అలలు స్లాబ్కి తగలకుండా కింద ఆ సన్సైడ్కి తగిలి వెళ్ళిపోవటం మొదలుపెట్టినాయి. ఆ విధంగా ఆ రోజు తుఫాన్లో ఆగాం. ఇంకో సంఘటన, పరిచర్యకు వచ్చిన తర్వాత మన శివమొగ్గ నుండి మీటింగ్స్ ముగించుకొని సిఎస్ఐ చర్చిలో హిందూపూర్ వెళ్తున్నా. నేను ఇంకొక వ్యక్తి బస్సులో కూర్చున్నాం. 20 minutes కూర్చున్న తర్వాత అక్కడ నుంచి లెగు అని నా దగ్గర నాలో నుంచి ఒక స్వరం. సరే, అక్కడ లెగిసి ముందుకు వెళ్ళి డ్రైవర్ వెనక కూర్చున్నాను. లేడీస్ సీట్ ఉంటుంది కదా, ఆ వెనక కూర్చున్నాను. ఆల్రెడీ ఆ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఈ చివరి నేను కూర్చున్నాను, నా అసిస్టెంట్ ఇంకో పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడే డ్రైవర్ మా ఇంటి ఒక రకంగా చూశాడు, ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావు నువ్వు అన్నట్టు. కరెక్ట్గా 15 నిమిషాలు యాక్సిడెంట్ అయింది. మేము ఎక్కడైతే కూర్చొని లెగిసాం అక్కడ ఉన్న ఇద్దరు, ఒక వ్యక్తికి ఇంత ఐరన్ రాడ్ కట్టులోంచి బయటకు వచ్చేసింది. ఈ ప్రక్కన ఉన్నవాడికి పక్క కట్ అయిపోయి ఇది ఓపెన్ అయింది. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు. సేఫ్గా ఉన్నది ఎవరంటే డ్రైవరు, కండక్టరు, నేను, ఈయన, అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది. మిగిలిన వాళ్ళందరికీ దెబ్బలు. నేను అట్లా ఆ వాటర్ బాటిల్ చేతిలో ఉంది నాకు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఒకసారి చూస్తే ఆల్రెడీ నేను కూర్చున్న ప్లేస్లో ఉన్న వ్యక్తికి కంట్లోంచి వెళ్ళిపోయింది. అతను తలకాయ ఇట్లా కొట్టుకుంటున్నాడు చచ్చిపోవడానికి. ఈ వ్యక్తి నోరు ఇక్కడి నుంచి ఇక్కడ తెగిపోయింది. నోరు మాత్రం ఇట్లా తెరిచి నీళ్ళ కోసం ఒక రకమైనటువంటి గురకతో చేస్తున్నాడు. దాన్ని చూసినప్పుడు నా ప్రాణానికి అనిపించింది, ఒక్క 15 నిమిషాల ముందు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇక్కడ ఈ విధంగా ఉండాల్సింది నువ్వు, కానీ ఈరోజు నువ్వు వాళ్ళ నోట్లో నీళ్లు పోసేవాడుగా ఉన్నావు. చెప్పండి, మన ప్రభు అయిన యేసును బట్టి మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి కృతజ్ఞత చెప్పాలా వద్దా? అందుకే ఈ కృతజ్ఞత, అందుకే ఈ థ్యాంక్స్ గివింగ్. దిస్ ఇస్ నాట్ ఎ సెలబ్రేషన్, దిస్ ఇస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ మై లైఫ్.
హల్లెలూయా. రాజమండ్రి ఫ్లైట్లో వెళ్తున్నాను. పైలట్ అనౌన్స్ చేశాడు, బయట నుంచి వెళ్లాల్సిన పొగ లోన్ నుంచి వస్తుంది. అలారమ్స్ అన్ని కూడా కై 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 అని అరుస్తున్నాయి. పైలట్ అనౌన్స్ చేశాడు, సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ అవర్ ఫ్లైట్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అని చెప్పి అన్నాడు. అంటూ ఒక టర్న్ తీసుకోబోయాడు. ఒక్కసారిగా 15 అడుగులు ఒకసారి పడిపోయింది ఫ్లైట్. ఇట్లా ఊగుతూ అందరు కేకలు 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 కేకలు. నాకు అర్థమైంది ఏదో ప్రమాదం జరగబోతుంది. అప్పుడు ఒక ప్రార్థన చేశా. ఏ వాక్యాన్ని బట్టి గుండె ధైర్యం నా దేవుడు నాకు ఇచ్చాడో, అది నా రక్తంలోంచి వచ్చింది అనను నేను. నా ప్రభు యొక్క వాక్యం నాకు అర్థం అవడాన్ని బట్టి, ఈ వాక్య సత్యం నా గుండెల్లోకి రావడాన్ని బట్టి నా గుండెకి ఆ ధైర్యం కలిగింది. ఆ ఫ్లైట్ ఊగుతూ కింద పడుతూ ఊగుతూ ఉన్న టైంలో ఒక ప్రార్థన చేశా. తండ్రి, నా పని భూమి మీద అయిపోయింది అంటే ఇటు నుంచి ఇటే పరలోకాన్ని తీసుకో. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. బ్రతికించు బ్రతికించు. నో, ఐ నెవర్ క్రైడ్. ఐఎమ్ రెడీ టు కమ్ బికాస్ ఐఎమ్ ఎ సేవ్డ్ పర్సన్. ఐ విల్ సీ యూ ఫేస్ టు ఫేస్. లార్డ్, ఐఎమ్ రెడీ. ఇఫ్ మై వర్క్ ఈస్ నాట్ డన్, టేక్ మీ బ్యాక్ సేఫ్లీ టు ఎర్త్. నన్ను క్షేమంగా భూమి మీదకి తీసుకెళ్ళు. ఇదే ఒక్క ప్రార్థన నేను చేశాను. 3-4 సార్లు చర్చిస్తూ కింద పడుతూ వచ్చింది. సేఫ్గా మళ్ళా ల్యాండ్ అయింది. నేను నమ్మాను, నా కోసమే మళ్ళీ అది సేఫ్గా ల్యాండ్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా భోజనం చేసి ఫోటో దిగాలనుకున్న వాళ్ళు మీ చేతులు నిండిన ప్రేమతో, పాస్ గారు చెప్పారు కదా, విత్ లవ్, విత్ గ్రాటిట్యూడ్ మీరు స్టేజ్ మీదకి వచ్చి కావాలంటే ఒక ఫోటో దిగి అప్పుడు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నో గిఫ్ట్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఓన్లీ యువర్ గిఫ్ట్ ఆఫ్ లవ్, ఓన్లీ యువర్ గిఫ్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఓన్లీ యువర్ గిఫ్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే? అది మీ చేతుల షేక్ హ్యాండ్ ద్వారా వ్యక్తం అవ్వాలి. ఏ రకంగా ఇస్తారో మీ ఇష్టం. థ్యాంక్ యూ. Sorry, I just invite pastors to the dais. Please come. Please come. Please come. దైవ సేవకులు ప్లీజ్. Thank you. In the name of the Father, Son, and the Holy Spirit. గారి ఫ్యామిలీ, ప్రభాకర్ గారి ఫ్యామిలీ, స్టాన్లీ జోన్స్ గారి ఫ్యామిలీ, క్రిస్టోఫర్ రాజు గారి ఫ్యామిలీ, బ్రదర్ మైకిల్ గారి ఫ్యామిలీ త్వరగా ముందుకు రావాల్సింది కోరుతుంటున్నాం.
బ్రదర్ విజయ్, సిస్టర్ రమ్య